జయ గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందుల సానందం. బహుజనులు అసలు హిందువులే కాదు అని జెప్పేసి కొన్ని వీడియోలలో దుర్మార్గులు ప్రచారం జేస్తున్న పరిస్థితి. హిందువులు కాని బహుజనులు హిందూ పక్షంగా ఉండి, మాకే కౌంటర్‌లు ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నారు అని జెప్పేసి వాళ్ళు పెడుతున్న వీడియో. ఎవర్రాబాయ్ నీకు జెప్పింది హిందువులు కాదని? హిందుత్వాన్ని నిలబెడుతుందే బహుజనులు. ఎందుకంటే కుల దేవతలుంటాయి. ఆ కుల దేవతల జాతరలుంటాయి. ఆ ఉత్సవాలుంటాయి. ఎంతో ఘనంగా జరుగుతది. ఎంతో వైభవంగా జరుగుతది. ఆ వైభవంగానే భక్తి శ్రద్ధలతోని చేసుకుంటున్న పరిస్థితి. ఆయా గోత్రాలుంటాయి. ఆయా ఋషులుంటరు. ఆ ఋషులను కీర్తిస్తున్న పరిస్థితి. ఆ ఋషులకు సంబంధించిన సాధనలుంటాయి. సో, ఆ గోత్రాలకు సంబంధించిన సాధనలుంటాయి. ఆ పరంపర ఉంటది. సో, ఆ పరంపరని మీదేసుకుంటూ, మా పూర్వీకులను మేము నమ్ముకుంటూ, నా పూర్వీకులకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, పూర్వీకులకు గౌరవం ఇస్తూ, ఆ పరంపరని ముందుకు సాగిస్తున్న వ్యక్తులం మేము. సో, అలాంటి బహుజనులు కాదు అని జెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎట్లా చెప్తావురా నువ్వు బహుజనులు కాదు అని? ముఖ్యంగా హిందుత్వాన్ని నిలబెడుతున్నదే బహుజనులు. ఇది ఆలోచించాలే. గతంలో కేవలం 15 సంవత్సరాలు ఇరాన్‌ను పరిపాలిస్తే, ఇరాన్ దేశం మొత్తము మతం మారిన పరిస్థితి. యూరప్ ఖండాన్ని కేవలం 50 సంవత్సరాలు పాలిస్తే, యూరప్ ఖండం మొత్తము క్రిస్టియన్స్ అయిన పరిస్థితి. 800 సంవత్సరాలు ముస్లింలు, 200 సంవత్సరాలు క్రిస్టియన్‌లు పాలించినా కూడా, ఈ దేశంలో ఇప్పటికి సనాతన ధర్మం ఉంది. ఈ ధర్మాన్ని ఏం చేయలేక, ఇంక మాతోని కాదు అని అనుకోని, మోడీ గారితోని ఎక్కడైతే ఈ మతాల పుట్టుకలు జరిగినాయో, ఆ పుట్టుకలు జరిగిన దేశాలలోనే మోడీ గారితోని సమానంగా నిలబడుతున్న పరిస్థితి, వాళ్ళని ఆలుంగా తీసుకున్న పరిస్థితి, ఒప్పుకుంటున్న పరిస్థితి. 195 దేశాలు ప్రపంచంలో ఉంటే, ఒక 2, 3 దేశాలు తప్ప ప్రతి దేశం గూడా యోగాని యాక్సెప్ట్ చేసిన పరిస్థితి. ప్రపంచ దేశాలన్నీ యోగాని యాక్సెప్ట్ చేస్తే, స్వాగతిస్తే బట్ మన దగ్గర ఉన్న కొంతమంది విధవలు దాన్ని వ్యతిరేకిస్తారు. ఆయా దేశాలు మీరేదైతే మతాల గురించి మాట్లాడుతున్నారో, ఆయా మతాలు యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి. ఇగ మాతోని గాదు ఈ దేశాన్ని మేము ఇంక దాన్ని ఏం చేయలేము. ఎందుకంటే ఈ 1000 సంవత్సరాలు చేసినా గూడా ఇంకేం జరగలేదు అని జెప్పి చేసిన పరిస్థితి. బట్ ఇక్కడున్న విధవలు ఇంకా గూడా ఆ ఎంగిలి మెతుకులు తిన్నారు గదా! సో, ఇంక ఆశ పోదు. సో, అందుకోసమే సనాతన ధర్మాన్ని ఇంకేదో చేయాలి అని జెప్పేసి చేస్తున్న పరిస్థితి. కుంభమేళాకి 195 దేశాలలో దగ్గర దగ్గర 150 దేశాల నుంచెల్లి వ్యక్తులొస్తున్న పరిస్థితి కుంభమేళాకి. 40-60 కోట్ల మంది అంచనా వేస్తే, అందులో దగ్గర దగ్గర కొన్ని లక్షల మంది వేరే దేశస్థులు, విదేశాల నుంచి వస్తున్న పరిస్థితి. ఇది ఆలోచించాలి. బట్ మన వాళ్ళకి ఇంకా కూడా సిగ్గొస్తలేదు గదా! ఎటుపోతుంది ఆలోచన. ఇక ప్రపంచ దేశాలు ఏం చేయలేక, మనల్ని ఏదో రకంగా మభ్యపెట్టే ప్రయత్నం చేసినాయి. అన్ని పుకారాలు తీసుకొచ్చి, ఈ బహుజనుల పరిస్థితి ఇట్లా ఉండే, అంటరానితనం ఉండే, ఇవన్నీ గూడా ఈ 800 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పాలించిర్రు బయ్. వాళ్ళు ఎన్నో రకాలుగా మైండ్‌లో మనకు ఖరాబ్ చేస్తారు గదా! సో, ఇంకా గూడా మనం తేలుకోకపోతే ఎట్లా? సనాతన ధర్మం మాట 1500 నుంచెల్లి 2000 సంవత్సరాల క్రితమే పుట్టిందంట. ఒక మేడం జెప్తది. "అక్క అయ్య నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావక్క? హిందూ ధర్మం వేరట, సనాతన ధర్మం వేరట మళ్ళీ." అబ్బబ్బా! నిజంగా గూడా. హిందూ ధర్మం 1500 సంవత్సరాలట, సనాతన ధర్మం 2000 సంవత్సరాలట. గుప్తులు ఎన్ని సంవత్సరాలు పాలించిర్రక్క? గుప్తులు ఎన్ని సంవత్సరాలు పాలించిర్రో తెలుసా నీకసలు? చాళుక్యులు ఎన్ని సంవత్సరాలు పాలించిర్రో తెలుసా? మౌర్యులు ఎన్ని సంవత్సరాలు పాలించారో తెలుసా? చోళులు ఎన్ని సంవత్సరాలు పాలించారో తెలుసా? 1000 సంవత్సరాలు పాలించిన చరిత్రలే ఉన్నాయి ఒక్కొక్క వంశానికి. నువ్వు వందల వేల లెక్కల ముచ్చట్లు చెప్తావు. అంటే ఎట్లా మాట్లాడతారో ఏందో ఇది అర్థం కాదు నిజంగా గూడా. అంటే వీళ్ళకి ఇంకా సబ్జెక్ట్ ఉంది. ఇంకా వీళ్ళు జర్నలిస్టులు అని చెప్తారు. ఏం జర్నలిస్టము? ఇదంతా ఏంది ఈ కథంతా? మళ్ళా హిందువులు అందరూ బానే ఉన్నారు. అందరూ బానే ఉన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ మంచిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకొక ప్రణాళిక ఉంది. వాళ్ళు కరెక్ట్ ఉన్నారు వాళ్ళ వేళ. అంటే వాళ్ళకో టార్గెట్ ఉంది. ఈ టార్గెట్ నుంచి ఇట్లా పోవాలని చెప్పేసి వాళ్ళు కరెక్టే ఉన్నారు. ఈ క్రిస్టియన్స్ అంటారా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. బట్ ఇక్కడ కరప్షన్ చేసేది ఎవరంటే కొంతమంది ఎవరైతే చిల్లర డబ్బుల కోసం చూసేవాళ్ళుంటారో, సో వీళ్ళనే మన మిగతా వాళ్ళందరిని కూడా అమాయకులందరిని కూడా డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తారన్నట్టు వీళ్ళంతా.
అందరూ బానే ఉన్నారు. బట్ వీళ్ళెందుకు చేస్తున్నారంటే ఇంకా ఎంగిలి మెతుకులు వస్తున్నాయి. ఆ ఎంగిలి మెతుకులకు ఆశపడి చేస్తున్న పరిస్థితి. వీళ్ళని గూడా ఏ సమాజం గూడా నమ్ముతలేదు. ఏ వర్గానికి సంబంధించిన సమాజం గూడా నమ్మని పరిస్థితి. వీళ్ళ ఎనక నడిచేటోడు ఎవరు లేడు. బట్ ఎంతో కొంతమంది అమాయకులైన యువకులు నమ్ముతారు గదా! దయచేసి మనమందరం గూడా అప్‌డేట్ అయి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచంతోని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మం అంటే ఒక క్రమశిక్షణ విధానం అంతే. ఇదొక మతం కాదు. ఇదొక ధర్మం. ఇదొక లివింగ్ స్టైల్ అంతే. మనిషి ఎలా బతకాలి అనే దాన్ని చెప్పేదే సనాతన ధర్మం. ఇది మూఢనమ్మకం గాదు, మూఢత్వం గాదు. సైన్స్. ఎవ్రీథింగ్ సనాతన ధర్మంలో ప్రతిది సైన్సే. కట్టుకున్న కంకరం, పెట్టుకున్న బొట్టు, చేతికున్న ఉంగరం ప్రతి ఒక్కటి గూడా సైన్సే. సో, ఇది సైన్స్‌కు ముడిపడి ఉంది. సైన్స్‌కు సంబంధించిన ధర్మం ఇది. ఈ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఇదొక జీవన విధానము. సో, దయచేసి ప్రతి ఒక్కరు గూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది యువకులందరం గూడా. ప్రపంచం పరిగెడుతుంది. భారతదేశం 5వ స్థానంలో ఉంది ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పరంగా. సో, ఇలాంటి పరిస్థితులలో ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న దేశం భారతదేశం. యూపీఐ ట్రాన్సాక్షన్‌లో మనమే నంబర్ 1 ఉన్నాం. సో, అత్యధికంగా యువత 60,000 మంది యువత ఉన్న దేశం ఏకైక దేశం భారతదేశం. ఈ దేశాన్ని ఇంకా చాలా తక్కువ టైంలలో మనం ప్రపంచ దేశంలలో ఒక విశ్వగురువుగా ఎదగబోతున్నాం. మళ్ళీ పూర్వ వైభవం మనకు రాబోతున్నది. సో, ఇలాంటి టైంలలో పిచ్చి పిచ్చి వెధవల మాటలు విని డైవర్ట్ కావద్దు దయచేసి. ఎందుకంటే చానా అవకాశాలుంటాయి ఫ్యూచర్‌లో. స్టడీ మీద ఫోకస్ పెట్టాలే. మన గోల్స్ మీద ఫోకస్ పెట్టాలే. ఈ వెధవల మాటలు ఎందుకు గూడా పనికిరావు. అసలు ఎందుకు వాళ్ళ లక్ష్యం ఏందో గూడా వాళ్ళకి క్లారిటీ లేదు. అసలు వాళ్ళు ఏం చేద్దామనుకుంటారో క్లారిటీ లేదు. ఈ దేశంలో ఉన్న ధర్మం గురించి మాట్లాడరంటే వాడు ఎవడో దండయాత్ర చేసినంటారు. ఇంకేదో కథలు చెప్తే సార్ దేనికన్నా ఎవిడెన్స్ ఉందా అంటే ఏముండదు. మళ్ళా వాళ్ళు రాసుకున్న బుక్సే మళ్ళా కథలు గూడా. ఏదో వేదాలలో, పురాణాలలో ఏముండయి. ఎక్కడుండదు. వాళ్ళు రాసుకున్న బుక్సే మళ్ళా రిఫరెన్స్ చూపిస్తారు. అంటే ఎవరిని మభ్యపెడదామని? సో, చూస్తున్న యువకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజులన్నీ గూడా భవిష్యత్ మంచిగుంటది మనకి. ఎందుకంటే 60,00,00,000 మంది యువకులు కేవలం భారత్‌లో ఉన్నారు. ఇది ప్రపంచంలోనే స్ప్రెడ్ గావాల్సిన విషయము. ప్రపంచవ్యాప్తంగా గూడా రాబోయే రోజులు మొత్తం ప్రపంచం భారత యువత చేతిలో ఉండబోతుంది. సో, ఇప్పటికే ప్రపంచంలో ఉన్న అన్ని మెయిన్ కంపెనీలలో మన వాళ్ళే నడిపిస్తున్న పరిస్థితి. ఆయా కంపెనీలు మొత్తం మన చేతులలోనే ఉంటున్న పరిస్థితి. బట్ ఇంకా గూడా రాబోయే రోజులలో ప్రపంచం మొత్తం భారత్ చేతిలో ఉండబోతుంది. భారత్ ప్రపంచానికి విశ్వగురువుగా రాబోతుంది. ఇలాంటి గొప్ప తరంలో మనం అభివృద్ధి పరంగా ఆలోచించాలే, సైన్స్ పరంగా ఆలోచించాలే, డెవలప్‌మెంట్ గురించి ఆలోచించాలే, వ్యక్తి వికాసం గురించి ఆలోచించాలే. సనాతన ధర్మంలో ఉంటూ, సాధన జేస్తూ, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలేం బెట్టుకోకుండా, ఈ పిచ్చి పిచ్చి వెధవల మాటలిని మనం టైమ్ వేస్ట్ చేసుకోకుండా, మన టైమ్‌ని మనము ఖచ్చితంగా మంచిగా యుటిలైజ్ జేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సెకండ్ గూడా విలువైందే మిత్రులారా. సో, అభివృద్ధి మీద మనం ఫోకస్ చేయాలే. మన కష్టం మీద మనం పని జేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, దీని గురించి బహుజనులు హిందువులు కాదు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలని ఈ వెధవలు మాట్లాడి టైమ్ వేస్ట్ చేసుడు తప్ప ఏం లేదు. సో, ఎవ్వరి మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం ప్రతి ఒక్కరిది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు సనాతన ధర్మవాదే. సనాతనం నుంచి వచ్చిన వాడే. 100కు 100% ఎందుకంటే మన పూర్వీకులకు మనం రెస్పెక్ట్ ఇయ్యాల్సిన అవసరం ఉంది. మన ఋషులకు మనం రెస్పెక్ట్ ఇయ్యాల్సిన అవసరం ఉంది. ఆ సాధన పరంగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇదొక గొప్ప సైన్స్. దీనికి ఆది అంతం లేదు. ఎప్పుడో మొదలైంది. సనాతన ధర్మం అనేదానికి ఆది అంతం లేదు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మొదలైన పరిస్థితి. సో, ఇది ఇంతవరకు అని చెప్పేంత సీమ ఎవడికి లేదు. సైన్స్‌కే అందని పరిస్థితులున్నాయి. సో, అంత గొప్ప సైన్స్ మన దగ్గర పూర్వీకులు ఎప్పుడో ఉన్నది. ఎవరైనా టైమ్ వేస్ట్ చేస్తున్నారు అంటే, అది కేవలం హిందువులు మాత్రమే. ఈ పిచ్చి మాయలో పడి హిందువులు మాత్రమే టైమ్ వేస్ట్ చేస్తున్నారు. సో, వీళ్ళ టార్గెట్ గూడా హిందువులే. వాడొక వెధవ చెప్తాడు 3,00,000 మంది హిందువులని మతం మార్చిండంట. అంటే వాళ్ళ టార్గెట్ ఏంది? కేవలం హిందువులే. మరి వీళ్ళు దేనికోసం పనిచేస్తారు? వీళ్ళు మన కోసం పనిచేస్తారు. మనల్ని చేంజ్ చేయడం కోసం వీళ్ళ పని. సో, అట్లా పని చేస్తేనే వీళ్ళకి డబ్బులొస్తాయి. సో, అది ఇందులో ఉన్న మతలబనమాట. సో, అందుకోసమే ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ చూసి మైండ్ ఖరాబ్ చేసుకోకండి దయచేసి. ప్రతి సెకండ్ గూడా విలువైంది. హిందువులమే మనం టైమ్ వేస్ట్ చేస్తున్నాం. ఇలాంటి పిచ్చి పిచ్చి వెధవల మాటలు విని. సో, ఖచ్చితంగా మన గోల్స్ మీద, మన ఆశయం మీద మనము ఆలోచన పెట్టాల్సిన అవసరం ఉంది. ఆశయం ఇంపార్టెంటు. మన గోల్ ఇంపార్టెంటు. ఆ దిశగా మన అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ప్రతీది గూడా చాలా పెద్దగా ఆలోచించండి. సో, ప్రతి ఒక్కటి గూడా అవసరం. కుటుంబం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ
ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సెకండ్ గూడా విలువైందే సోదరులారా. సో, అనవసరంగా ఈ పిచ్చి పిచ్చి వెధవల మీటింగ్‌లకు పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు. మనం ధర్మంలో ఉన్నాం. మనం కరెక్ట్ ఉన్నాం. ఈ కరెక్ట్ అయిన దారి, మన పూర్వీకుల దారి, తల్లిదండ్రుల దారి, తాత ముత్తాతలు నడిచిన దారి. ఇది వాళ్ళని తప్పు అంటే మనం తప్పన్నట్టే గదా! మన పూర్వీకులు యూజ్ చేసిన మైండ్ పవర్ అనేది మనం ఈవెన్ 2% కూడా యూజ్ చేస్తలేమన్నమాట. సో, దయచేసి హిందువులం టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్రతి సెకండ్ గూడా విలువైందే. సో, ఈ వీడియో మనం ఇప్పటివరకు చూసినామంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే వ్యక్తులు మాత్రమే మన వీడియో చూస్తారు. అదే ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ఆ ధర్మంలో భాగంగా యువతకి ఇలాంటి మంచి మంచి వీడియోలు పంపించి దేశభక్తులుగా, ధర్మభక్తులుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన కర్తవ్యం కూడా. సో, ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సదానందం.